ఓవైపు ఉగ్రముఖలు మరోవైపు పాక్ రేంజర్ల కాల్పులు జమ్మూ కాశ్మీర్లో రెండు వర్గాలతోనూ భారత బలగాలు పోరాడుతున్నాయి. కుప్వారా జిల్లాలోని హంద్వారాలో ఓ ఇంట్లో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారం అందుకున్న భద్రతా బలగాలు ఆ ఇంటిని చుట్టుముట్టినట్టుగా తెలుస్తోంది. జవాన్ల రాకను పసిగట్టిన ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించడంతో బలగాలు కూడా ఎదురు కాల్పులు జరిపాయి. చివరికి వారిని బందీలుగా పట్టుకున్నాయి. అటు సరిహద్దుల్లో కూడా పదే పదే పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోంది. యూరి సెక్టార్లో పాక్ రేంజర్లు జరిపిన కాల్పుల్లో ఓ పౌరుడికి గాయాలయ్యాయి. పాక్ రేంజర్లు కాల్పులు నిరంతరాయంగా జరుపుతుండటంతో మన బలగాలు కూడా ఎదురు కాల్పులు జరుపుతూ పాక్ రేంజర్లకు సమర్థంగా తిప్పికొడుతున్నాయి. కుప్వారాలో ఎదురు కాల్పులు, సరిహద్దుల్లో పాక్ రేంజర్లతో భారత సైన్యం జరుపుతున్న పోరాటంపై మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, కుప్వారా ఎదురు కాల్పుల్లో బలగాలు ఉగ్రవాదులను పట్టుకున్నాయన్నట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? పవన్, ఇద్దరు ఉగ్రవాదులను భారత బలగాలు పట్టుకున్నాయి. ఈ రోజు కుప్వారా జిల్లాలో, అదేవిధంగా రాజౌరి సెక్టర్ లో ఈ కార్డన్ చర్చ్ జరుపుతున్న సందర్భంగా ఈ యొక్క ఈ తీవ్రవాదులను పట్టుకోవడం జరిగింది. పక్కా సమాచారంతో ఏదైతే బోర్డర్ నుంచి చొరబాటుదారులుగా ఈ తీవ్రవాదులను ఇక్కడికి పంపించారన్న ఒక పక్కా సమాచారం, ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు ఈ రోజు ఉదయం నుంచి ఏకుంజామున 3 గంటల నుంచి కార్డన్ చర్చ్ నిర్వహించారు. నౌషారా సెక్టర్, అదేవిధంగా కుష్వారా సెక్టర్ లో ఈ రెండిట్లో కూడా ఈ తీవ్రవాదులను తీవ్రవాదులు దాగి ఉన్నటువంటి ఇంటిని చుట్టుముట్టారు. ఆ తర్వాత తీవ్రవాదులు కాల్పులు జరిపారు. అయితే గతంలో ఏదైతే 3 రోజుల ముందు ఇదే ప్రాంతంలో ఇద్దరు తీవ్రవాదులను భద్రతా బలగాలు కాల్చి చంపివేశాయి. కానీ ఈసారి అలా చేయకుండా తీవ్రవాదులను ప్రాణాలతో పట్టుకోవాలని నిర్ణయించారు. అందుకే ప్రాణాలతో ఒక ఇద్దరు తీవ్రవాదులను పట్టుకున్నారు. మరో ఇద్దరు తీవ్రవాదులు మాత్రం ప్రస్తుతానికి పరారీలో ఉన్నట్లుగా ఇక్కడ ఉన్నటువంటి సమాచారం. మొత్తానికైతే ఈ రోజు కూడా కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇంకా కాల్పులు జరుపుతూ పాకిస్తాన్ కవ్వింపు చర్యలకైతే పాల్పడుతుంది. ఒక పక్క అభినందన్ ఏఎఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్ అభినందన్ ఈ రోజు వాఘా బోర్డర్ వద్ద అప్పగిస్తామంటూ పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రకటన చేసిన తర్వాత కూడా ఇంకా ఈ కవ్వింపు చర్యలు పాల్పడడం అన్నది శోచనీయమంటూ భారత దౌత్య అధికారులు, అదేవిధంగా భారత రాయబార కార్యాలయానికి సంబంధించినటువంటి అధికారులు కూడా అక్కడ పాకిస్తాన్ హైకమిషన్ కూడా తమ విచారాన్ని వ్యక్తం చేశారు. ఇక్కడ ఉద్రిక్తతలు, బోర్డర్ లో ఉద్రిక్తతలు తగ్గాలని ఒకవైపున చెబుతూనే మరోపక్క ఈ యొక్క కాల్పులకు పాల్పడడం అన్నది శోచనీయమన్న అభిప్రాయాన్ని వాళ్ళు వ్యక్తం చేశారు. అంతేకాకుండా నిన్న మనం చూసాం, త్రివిధ దళాలకు సంబంధించినటువంటి అధికారులు, సీనియర్ అధికారులు తమ విలేకరుల సమావేశంలో, జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో బోర్డర్ లో ఉద్రిక్తలు తగ్గుతాయా అన్న అంశాన్ని విలేకరులు అడిగినప్పుడు ఖచ్చితంగా తగ్గుతాయి. అయితే అది పాక్ వైఖరిని బట్టి ఉంటుంది. పాక్ అక్కడి నుంచి కాల్పులు కనుక జరపకపోతే మేము తప్పకుండా తాము కూడా జరిపేది లేదు. కేవలం పాక్ చేసే కవ్వింపు చర్యలకు ధీటుగానే సమాధానం ఇస్తున్నామని తప్పితే తామేమి కవ్వింపు చర్యలకు పాల్పడటం లేదంటూ భారత్ తెలియజేసింది. మొత్తానికి నిన్నటి నుంచి గత 3-4 రోజుల నుంచి కూడా బోర్డర్ అంతా ఉద్రిక్తగా ఉంది. బోర్డర్ నుంచి ఎటువంటి ఒకవైపు భారత్ యొక్క బలగాల దృష్టి మరలించడం కోసమే ఈ విధంగా ఈ యొక్క బోర్డర్లలో కాల్పులు నిరంతరాయం కొనసాగిస్తున్నారు. కానీ వారి ట్రాప్ లో పడకుండా, పాకిస్తాన్ ట్రాప్ లో పడకుండా ఈ యొక్క భారత బలగాలు తమ పనిని తాము చేసుకుని పోతున్నాయి. నిన్న ఏకుంజాము నుంచి కూడా తమ కార్డన్ చర్చ్ ను నిర్వహించాయి. ఈ కార్డన్ చర్చ్ లోనే తీవ్రవాదులు పట్టుబడ్డారు. ఇద్దరు తీవ్రవాదులు పట్టుబట్టారు. అదేవిధంగా అక్కడ ఈ కాల్పుల్లో నౌషారా సెక్టర్ లోనే ఈ రోజు జరిగినటువంటి కాల్పుల్లో ఒక మోటార్ షెల్ వచ్చి ఒక ఇంటిపై పడింది. ఆ ఇంట్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడినట్లుగా కూడా సమాచారం. మొత్తానికైతే ఇక్కడ బోర్డర్ లో పరిస్థితి మాత్రం చాలా ఉద్రిక్తంగా ఉంది. కృష్ణ, అభినందన్ ను ఎప్పుడు రిలీజ్ చేసే అవకాశం ఉంది? ఎప్పుడు భారత్ కు అప్పగించే అవకాశం ఉందంటారు? ఎన్ని గంటలకి? పవన్, అభినందన్ ను 1 గంటకు వాఘా బోర్డర్ దగ్గరకు తీసుకురావన్నట్లుగా తెలిసింది. అభినందన్ ను ఇప్పటికే ఏదైతే కరాచీలో ఉన్నటువంటి సైనిక స్థావరంలో అభినందన్ ను ఉంచారు. కరాచీ స్థావరం నుంచి
వాఘా బోర్డర్ మీదుగా వాఘా బోర్డర్ కు రావాల్సి ఉంది. ఇక్కడ పంజాబ్ లో ఉన్నటువంటి అమృత్సర్ లో ఈ వాఘా బోర్డర్ ఉంది. ఈ వాఘా బోర్డర్ వద్దనే అధికారులకు, భారతదేశానికి సంబంధించినటువంటి అధికారులకు లాంఛనంగా అప్పచెప్పబోతున్నారు. ఏదైనా ఈ యొక్క యుద్ధ ఖైదీని ఈ విధంగా అప్పచెప్పాలంటే ముందు రెడ్ క్రాస్ అధికారులకు ఇవ్వాలి. రెడ్ క్రాస్ ప్రతినిధులకు అభినందన్ను ఇప్పటికే అప్పగించారు. రెడ్ క్రాస్ ప్రతినిధులు అభినందన తీసుకొని బయలుదేరినట్లుగా సమాచారం. 1 గంటకు ఈ బోర్డర్ దగ్గరకు వస్తారు. బోర్డర్ దగ్గర రెడ్ క్రాస్ అధికారులే ఈ విధంగా ఏదైతే భారత అధికారులకు అప్పగించబోతున్నారు. రెడ్ క్రాస్ కు సంబంధించినటువంటి సభ్యులు ఏదైతే అభినందన తీసుకొచ్చి, అంటే నిజానికి అందరికీ కూడా అనుమానం రావచ్చు, ఎందుకు వాఘా బోర్డర్ దగ్గర అప్పగిస్తున్నారు, రోడ్డు మార్గాన్ని ఎందుకు తీసుకొస్తున్నారు, వాయు మార్గంలో అక్కడ నుంచి కరాచీ నుంచి ఢిల్లీకి వాయు మార్గంలో తీసుకురావచ్చు కదా అన్న అనుమానాలు కూడా తెలచ్చు. కానీ జెనీవా ఒప్పందం ప్రకారం లేదా ఒక యుద్ధ ఖైదీని అప్పగించాలంటే రోడ్డు మార్గంలోనే తీసుకొచ్చి రోడ్డు మార్గంలో వాళ్ళ యొక్క ఏదైతే సరిహద్దులు ఉన్నాయో ఆ సరిహద్దుల్లోనే అప్పగించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకు అనుగుణంగానే ఇప్పుడు రోడ్డు మార్గంలో భారత్ అదేవిధంగా పాకిస్తాన్ కు ఉన్నటువంటి మార్గాలు 2-3 మార్గాలని కాశ్మీర్ కు సంబంధించి పిఓకే అదేవిధంగా వ్యాలీలో శ్రీనగర్ నుంచి ఒక మార్గం ఉంది. అయితే ఆ మార్గాన్ని ప్రస్తుతం మూసివేశారు. ఈ ఒక్క మార్గం మాత్రమే ఇటు భారత్ పాకిస్తాన్ కి రోడ్డు మార్గం అంటే ఇది ఒక్క మార్గం ఉంది. వాఘా బోర్డర్ నుంచి వచ్చే మార్గం ఈ రోడ్ లో రోజు కూడా ఇక్కడ నుంచి లాహోర్ కి, పాకిస్తాన్ నుంచి పంజాబ్ నుంచి లాహోర్ కి ప్రతిరోజు కూడా బస్ సర్వీసులు వెళ్తూ ఉంటాయి. అక్కడి నుంచి కూడా లాహోర్ నుంచి ట్రైన్ సర్వీసులు కూడా ఇదే మార్గంలో వస్తుంటాయి. ఇక్కడ అటారీ అనే ఒక విలేజ్ ఉంది. అటారీ గ్రామం ఇక్కడ ఇండియన్ బోర్డర్ అయితే అక్కడ అవతల పాకిస్తాన్ కి సంబంధించినటువంటి బోర్డర్ ఉంది. సో అటారీ బోర్డర్ లో ఇండియాకు సంబంధించి ట్రైన్ లో రావాలన్న వాళ్ళు అటారీ బోర్డర్ కు వస్తారు. ఇటు రోడ్డు మార్గంలో రావాలంటే ఇటు ఈ యొక్క వాఘా బోర్డర్ నుంచే రావాలి. కాబట్టి సంప్రదాయాల ప్రకారం రోడ్డు మార్గంలోనే ఈ యొక్క యుద్ధ ఖైదీని తీసుకొచ్చి రెడ్ క్రాస్ సభ్యులు భారతదేశ అధికారులకు అప్పచెప్పబోతున్నారు. ఇప్పటికే అభినందనకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు రాత్రి 10:30 గంటలకు ఢిల్లీకి చేరుకున్నారు. ప్రత్యేక ఇండిగో విమానంలో రాత్రి 10:30 గంటలకు ఢిల్లీకి చేరుకున్నటువంటి వారిని ఈ రోజు అమృత్సర్ కు ప్రత్యేక విమానంలో తీసుకురాబోతున్నారు. వాళ్ళందరినీ కూడా కుటుంబ సభ్యులు 5గురిని కూడా వాళ్ళ అభినందన్ తండ్రి అదేవిధంగా సతీమణి ఇతర కుటుంబ సభ్యులు మొత్తం 5గురిని ఇక్కడికి వాఘా బోర్డర్ వరకు కూడా తీసుకురాబోతున్నారు. వాఘా బోర్డర్ లో రెడ్ క్రాస్ సభ్యుల నుంచి అదేవిధంగా పాక్ అధికారుల నుంచి అభినందన్ ను అందుకున్న తర్వాత వారిని కుటుంబ సభ్యులకు పరిచయం చేసి ఇక్కడ నుంచే వాఘా బోర్డర్ నుంచే ప్రత్యేక హెలికాప్టర్ లో ఢిల్లీకి గాని లేకపోతే ఇటు శ్రీనగర్ గాని తరలించాలని భావిస్తున్నారు. ఎక్కడికి తరలిస్తారని మాత్రం ప్రస్తుతం అయితే చాలా గోప్యంగా ఉందని మనం చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.